గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. పోచారం ప్రాజెక్టు, కళ్యాణి, సింగీతం, నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగులతో 80 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండను తలపించే విధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి మాత్రము గత ఏడాదితో పోలిస్తే ఈసారి 10 టీఎంసీలు లోటు ఉంది. ఈసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 26.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఉన్నారు, లాల్ సింగ్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ఎప్పుడు కూడా నిండుకుండను తలపించేది. గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో నిండుకుంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే జలకళ సంతరించుకుంది. ఎలా ఉంది సార్? ప్రస్తుతం గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి మన జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఒక 10 నుంచి 12 టీఎంసీల వాటర్ తక్కువగా నమోదయ్యింది. ఎల్నినో కారణంగా వర్షాలు లేటుగా స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 1071.9 ఫీట్స్ అండి. నీటి నిల్వ వచ్చేసి 26.5 టీఎంసీల నీరు నిల్వ అయింది. ఇదే గత సంవత్సరంతో పోల్చుకుంటే 1077.6 ఫీట్లు నీటి మట్టము. తర్వాత నీటి నిల్వ వచ్చేసి 38.7 టీఎంసీల నీరు గత సంవత్సరం ఇదే రోజు నిల్వ అయ్యి ఉన్నది. సో ఈ రకంగా 10 to 12 టీఎంసీ ఆఫ్ వాటర్ ఇంకా మనకు గత సంవత్సరంతో ఈ సంవత్సరం తక్కువగా చెప్పుకోవచ్చు. అంటే గోదావరి క్యాచ్మెంట్లో ఇంకా నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగువన కురిసే వర్షాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడైతే ప్రస్తుతము 84,000 ఇన్ఫ్లోస్ ఉన్నాయి. 84,900 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఇక పైన ఎగువన ఉన్నటువంటి బాలేగాం ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ద్వారా 25,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లోస్ మగ్గా మనకు వస్తుంది. దాంతోపాటు లోకల్ క్యాచ్మెంట్ ఏరియా అది కలిపి ప్రస్తుతం 84,998 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిద్దాం. అంటే మహారాష్ట్రలో ఇంకా బాలేగాం, బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టులతో పాటు గైక్వాడ్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ప్రాజెక్టుల పరిస్థితి, ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఒకటి విష్ణుపురి రిజర్వాయరు ఒక 98% నిండినట్టుగా మాకు సమాచారం ఉందండి. ఇక ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే డెఫినెట్గా మనకు పైనుంచి ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్ ఏదైతే పరిస్థితి ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారికి రైతులకు నీరు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే గత 3 రోజుల నుంచే ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుందండి. ఇప్పుడు ప్రస్తుత నీటి నిల్వ ఆధారంగా చేసుకొని మా పై అధికారులు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టే ఉంటుంది. మొత్తానికి చూడవచ్చు, ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 26.7 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 టీఎంసీలు లోటుగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే గోదావరి పర్యాక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే మరింత ఇన్ఫ్లో వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే విష్ణుపురి నుండి ఒక గేటు వదిలారు. మరిన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండితే మరింత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ప్రాజెక్ట్ లాల్ సింగ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.